హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. నా అంతరంగంలోని శక్తిని నేను ఎంచుకున్న లక్ష్యం ఈ క్షణంలోని ప్రకృతితో అనుసంధానింపడుగాక. ఇది వెంటనే వాస్తవ రూపం చెందుగాక. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. తదాస్తు తదాస్తు తదాస్తు. ఇలా ప్రార్థించండి. పడుకునే ముందు రేపటి కల్లా మీరు అనుకున్నది నిజమైతే మీరు ఎలా ఆనందిస్తారో అలా మెడిటేషన్లో జీవించండి. ఖచ్చితంగా మీరు సంపద పరులు అవుతారు. మీ యొక్క సంపదకు ఆధ్యాత్మిక జోడించండి. దీని వలన మీ సంపద ధర్మ మార్గంలో నిలబడగాక ఉంటుంది. మీరు సంపాదించే ప్రతిదీ మీ ఆధీనంలో ఉంటుంది. దేర్ ఈజ్ ప్లెంటీ ఆఫ్ యూ టు గ్రో. దిస్ ట్రూత్ ఈజ్ టైమ్లెస్. మీ యొక్క ఆధ్యాత్మిక శక్తిని పెంచుకునేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక వాదాలు చెప్పేవి నమ్మకండి. ఎదుగుదలకు అవరోధాలకు మీకు బోధిస్తారు. మీరు ఎక్కడైతే మీరు నమ్మకం పెట్టుకొని మీ పని చేస్తారో అప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది. ఆ విశ్వానికి కృతజ్ఞతలన్నీ ప్రతిసారి చెప్పండి. ఎందుకంటే మీ జీవితంలో ఖచ్చితంగా మీరు సంపద పరులు అవుతారు. అది మీ నమ్మకంతో ఆ విశ్వం మీద నమ్మకం పెట్టి చేసినప్పుడు మాత్రం మీరు ఆ పనులన్నీ జరుగుతాయి. ఇది వెంటనే వాస్తవం చెందుగాక. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. తదాస్తు తదాస్తు తదస్తు అని మీరు ప్రతిరోజు ఇలా చెప్పడం వల్ల మీకు పాజిటివ్గా మారిపోయి మీ మైండ్ సెట్ను కూడా పాజిటివ్గా మారుస్తుంది. మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దాని మీద స్పష్టంగా నమ్మకం పెట్టాలి. అలాగే ఖచ్చితంగా అయి తీరుతుందని మీరు పాజిటివ్గా థింక్ చేయాలి. అలాగే దాన్ని ప్రయత్నించాలి. అర్థమైందా ఫ్రెండ్స్? ప్రయత్నిస్తేనే అవుతుంది. ఒకరోజు లేట్ అయినా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా అవుతుంది. ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.